అంటే గుర్తుంచుకో, నువ్వు ఏదైనా ఒక పనిని ఇష్టపడితే ఆనందంగా చేస్తావు. అందుకని చదువుని ఇష్టపడండి, ఆనందంగా చదువుతారు. చదువుని ఇష్టపడలేదనుకో, చాలా భారంగా ఇప్పుడు చదవాలా, తప్పదా, అవునా, చదువుకు తప్ప అలా ఉంటాం. చదివితే ఎవరికి లాభం? గట్టిగా, ఇంకా గట్టిగా. చదివితే నీకు లాభమా, మీ అమ్మకి నాన్నకి లాభమా? చదివితే నీకు లాభమా, టీచర్లకి లాభమా? చదివితే నీకు లాభమా, లేకపోతే డిఓ గారికి లాభమా? చదివితే నీకు లాభమా, తెలంగాణ గవర్నమెంట్కి లాభమా? చదివితే నీకు లాభమా, ట్రంప్కి లాభమా? నీకు లాభం అని తెలిస్తే వాడు ఒట్టేద్దాం చెల్లాయి తమ్ముడు, ఇకపై చదువుకో చదువుకో అని ఒకళ్ళ చేత చెప్పించుకోవద్దు. అలా చెప్పించుకుంటే సిగ్గుమాలిన జీవితం అని గుర్తుంచుకో. వద్దు. ఇకపై ఎవరైనా సరే మనకి చదువుకో అని చెప్పకూడదు. అర్థమవుతుందా? అందరికీ అర్థమైందా? అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క, టీచర్లు, లెక్చరర్లు చదువుకో చదువుకో అంటే చదువుకోవాలా? ఇప్పుడు చదువుకో అంటే యాక్చువల్గా నేను చదువుకుందాం అనుకున్నాను కానీ వద్దు. ఓకేనా? అందులో మీరందరూ బంగారు తల్లులు, బంగారు తండ్రులు. చెప్తే మాట వింటారు, అవునా కదా? ఎస్ సార్ నో?